ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. నా జీవితంలో జరిగిన కొన్ని సందర్భాల గురించి నేను మీతో పంచుకోవాలని ఈరోజు ఆశపడుతున్నాను. చిన్నతనంలో అమ్మా నాన్న పడే కష్టాన్ని చూసి వాళ్ళ కష్టాన్ని కొంచెమైనా తగ్గించాలని వాళ్ళతో పాటు పనిచేసి వాళ్ళ కష్టాన్ని తగ్గించాలి అని అనుకునేవాడిని. తర్వాత మా నాన్న కష్టపడుతుంటే మా నాన్నకి తోడుగా వాళ్ళ నాన్న హెల్ప్ చేసి వాళ్ళ నాన్న కూడా కష్టపడుతున్నాడు. సో ఇది జీవితం కాదు, నేను కష్టపడినా మా నాన్న నాతో పాటు కష్టపడాలి, కాబట్టి దీనికి చదివే మార్గం, ఉద్యోగం సంపాదిస్తే మా అమ్మ నాన్నల్ని సంతోషంగా చూసుకోగలను అనే ఒక నమ్మకంతో నేనైతే ఏ పనైనా చేసి ఎలాగైనా బ్రతకగలను నమ్మకం ఉండేది. కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ చేత వాళ్ళ కష్టం తొలగించాలి అనే ఒక ఆలోచనతోనే నేను ఉద్యోగం తెచ్చుకోవటానికి ఇష్టపడ్డాను. దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది, మంచి భార్య వచ్చింది. దేవుని ప్రేమ వలన 2 కుమారులు దేవుడు అనుగ్రహించాడు. మా అమ్మ నాన్నకి ఒక ఇల్లు కట్టించగలిగాను దేవుని కృప వలన. డబ్బులు లేకపోవటమే నా జీవితానికి సమస్య, అందుకోసమే మా అమ్మ మా నాన్న కష్టపడుతున్నారు అని చిన్నప్పుడు అనుకొని ఆ డబ్బు సంపాదించాలి అనే ఒక ఆశ నాలో పెరిగి ఇద్దరికీ మంచి ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు అయినా కానీ ఇంకా డబ్బు సంపాదించాలి అనే ఒక కోరిక నాలో మొదలయ్యి, ఆ కోరిక నేను ఎంతగానో ప్రేమించే మా అమ్మ మా నాన్నల్ని కూడా బాధ పెట్టేలాగా నా జీవితాన్ని మార్చేసింది. మా అమ్మ మా నాన్నలనే కాకుండా నా జీవితాన్ని నేను కష్టపెట్టుకునే స్థాయికి వెళ్ళాం. అంటే డబ్బు కోసం ఆన్లైన్లో ప్యాకెట్ ఆడటం, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, అంటే మనిషికి నెమ్మది లేకుండా, రెస్ట్ లేకుండా మనిషిని నన్ను బానిసన చేసింది. ఇది చెడు అని తెలుసు, వదిలిపెట్టలేకపోతున్నా. మంచి ఏంటో తెలుసు, ఆ మంచి చేయలేకపోతున్నా. అది ఎవరి కోసమైతే నేను డబ్బు సంపాదించాలనుకున్నానో వాళ్ళనే బాధ పెట్టే స్థాయికి నేను ఎదిగా. అప్పుడు దేవుని వాక్యం నా జీవితంలోకి వచ్చింది. బైబిల్ చదివినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం, మేలైనది చేయనెరిగి చేయకపోవటం పాపం. సో ఈ 2 నేను చేస్తున్నా. మంచి ఏంటో తెలుసు, అది చేయకుండా చెడు చేస్తున్నా. చెడు తెలుసు కానీ చేయకుండా ఉండలేకపోతున్నా. అంటే నేను ఒక పాపపు బానిసత్వంలోకి వెళ్ళిపోయా. పాపం ఏం చేస్తుందంటే మనిషిని, ఏ మనిషినైనా సరే, ఆ పాపం మన జీవితంలో ఉన్నప్పుడు మొదట మన చుట్టూ ఉన్న మనుషులతో మనం సంబంధాన్ని కోల్పోతాం. తర్వాత ఈ ప్రకృతి అందాలను చూసి కూడా మనం సంతోషపడలేం. సో ఈ పాపం మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనుషులతో సంబంధాన్ని తెంచేస్తుంది, ప్రకృతితో సంబంధాన్ని తెంచేస్తుంది, చివరికి నీ మీదే నీకు అసహ్యత పుట్టిస్తుంది.
అరే ఏంటి నా జీవితం అని మన మీదే మనకి అసహ్యం కలిగిస్తుంది. ఏ పాపమైనా, నా పాపం డబ్బు అనే ధనాశ నా పాపం అయితే, నీ పాపం ఏదైనా అవ్వచ్చు. ప్రతి పాపం కూడా మనిషిని, చుట్టూ ఉన్న మనుషులతో సంబంధాన్ని తెంచేస్తుంది. నీ మీదే నీకు అసహ్యత పుట్టిస్తుంది. చిన్నప్పటి నుంచి మనకి ఇది తప్పు, చేయొద్దు చేయొద్దు అని చెప్తానే ఉన్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, చిరుతపులి ఎలాగైతే తన మచ్చల్ని మార్చుకోలేదో, ఒక ఆఫ్రికన్ తన చర్మపు రంగుని మార్చుకోలేడో, చెడు చేయటానికి అలవాటు పడిన మనిషి తనంతట తాను మేలు చేయటం అనేది జరగదు. సో అలాంటి పాప బానిసత్వం నుంచి మనిషిని విడుదల చేయటానికి దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. నా మట్టుకు నా జీవితాన్ని ఆ పాపము నుంచి విడుదల చేయటానికి ఎవరి వల్ల అవల, ఆ పాపము నుంచి విడుదల చేయటానికి దేవుని వాక్యం నా జీవితంలోకి వచ్చినప్పుడు ఆ పాపం నుంచి నేను విడుదల పొందగలిగా. విడుదల పొందగలిగి దేవుణ్ణి నా జీవితంలో నా రక్షకుడిగా నేను అంగీకరించగలిగా. డబ్బు ఏంటంటే మంచి దాసుడు అది, కానీ డబ్బు చెడ్డ యజమాని. డబ్బు నా నెత్తి మీద ఉన్నప్పుడు నేను ఒక పనివాడిలాగా ఎన్నో బాధలు పడ్డాను. ఇప్పుడు డబ్బు నా కాళ్ళ కింద ఉండి నాకు మంచి సేవకుడుగా అది పనిచేస్తుంది. సో ఏ పాపంలో, ఈ పాపం నుంచి బయటికి రాకపోతే ఏం జరుగుతుందంటే మనిషి డిప్రెషన్లోకి వెళ్తాడు, చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించలేడు, చివరికి తన జీవితాన్ని తన చేతులతో తనే నాశనం చేసుకునే స్థితికి పాపం మనిషిని దిగజారుస్తుంది. సో మా నాన్న కోసం మొదలైన, మా నాన్న మీద ప్రేమతో మొదలైన నా జీవితం ఎంత బానిసత్వం అంటే డబ్బు మీద ఆశ అనేది నాలో పెరిగి వాళ్ళనే అసహించుకునే స్థితికి నేను దిగజారిపోయా. అలాంటి పాపంలో ఉన్న నన్ను ఈ లోకంలో ఎవరూ మార్చలేకపోయారు. ఇది తప్పు అని మా తల్లిదండ్రులు చెప్పిన, చుట్టాలు చెప్పిన, పిల్లలు చెప్పిన, బంధువులు చెప్పిన, ఎవరు చెప్పినా నేను ఆ పాపం నుంచి బయటికి రాలేకపోయాను. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నీ పాపం నుంచి నిన్ను, ఈ లోకంలో డబ్బు సంపాదించవచ్చు, ఉద్యోగం సంపాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు దేవుడు లేకుండా. కానీ నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే దేవుని వాక్యమే నీ జీవితంలోకి వస్తే తప్ప నువ్వు ఏమీ చేయలేవు. కాబట్టి అలాంటి దేవుని వాక్యం, దేవుడు ఆ పాపపు బానిసత్వం నుంచి విడిపించడానికే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నీ పాపాన్ని నువ్వు ఎలా విడిపించుకోవాలో, ఈ లోకంలో ఎలా జీవించాలో ఆయన మన కళ్ళ ముందు చూపించాడు. ఆయన ఎలా బ్రతికాడు ఈ లోకంలో, అలాగే బ్రతకమన్నాడు. దేవుడు అని పిలువబడుతున్న ఏ దేవుడు కూడా మీరు నాలాగా ఉండమల్లా, ఒక ప్రభు అయిన యేసుక్రీస్తే నేను ఎలాగున్నానో నాలాగా మీరు జీవించమని చెప్పాడు. ఎప్పుడు పుట్టాలో మన చేతుల్లో లేదు, ఎప్పుడు చనిపోతాం కూడా మన చేతుల్లో లేదు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతామో నీకు నాకు తెలియదు. ఏ గ్రంథం కూడా చనిపోయిన తర్వాత జీవితం గురించి ఎక్కడ రాయలా. ఒక బైబిల్ గ్రంథమే చనిపోయిన తర్వాత 2 ప్లేస్లు ఉంటాయి. ఒకటి నరకం, ఇంకోటి నిత్య జీవం, పరలోకం.
ఎక్కడికి వెళ్ళాలి అనేది భూమి మీద బ్రతికుండగానే నీ పాపం నుంచి నువ్వు విడుదల పొంది దేవుని కుమారుడిగా ఆయనకి నచ్చినట్లు జీవించాలి, నీకు నచ్చినట్లు. స్వతంత్రం అంటే ఏది చెయ్యాలనుకుంటే అది చేయటం కాదు, ఏది చెయ్యకూడదో అది చెయ్యకుండా ఆగటం నిజమైన స్వతంత్రం. ఆ పాపపు బానిసత్వం నుంచి ఆ దేవుడు నన్ను విడిపించాడు. మా అమ్మా నాన్నలు నా కోసం కష్టపడటం కాదు, అంతకన్నా ఎక్కువ నా కోసం కష్టపడిన దేవుని గురించి నాకు తెలిసి ఆ దేవుని కొరకు, ఆ దేవుని ప్రేమని ఈ లోకానికి పంచేవాడిగా, ఆ దేవుణ్ణి ఈ లోకానికి పరిచయం చేయాలన్న ఒక ఉద్దేశంతోనే అంత గొప్ప దేవుణ్ణి శాశ్వత కాలము నీకు కష్టం లేకుండా చూసే దేవుడే, ఆ దేవుణ్ణి నువ్వు రక్షకుడుగా అంగీకరించాలి. ఆ దేవుణ్ణి నువ్వు రక్షకుడుగా అంగీకరించి మనిషి ఈ లోకంలో బ్రతకటానికి ఎన్నో సమకూర్చుకుంటాడు. కానీ మరణం నీ దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు శాశ్వత కాలం దేవునితో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఆకలి దప్పులు లేని ఆ రాజ్యంలో జీవించాలి అంటే దేవుని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకోవాలి. అది కష్టమైన పనే కాదు. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యం చదివి, దేవుని ప్రార్థించి నీ జీవితంలో నువ్వు మంచి వైపుకి రావాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనిషి 9 నెలల్లో ఎంత గొప్పోడైనా, ఎంత ధనికుడైనా తల్లి కడుపులో 9 నెలలే ఉంటాడు, తర్వాత బయటికి రావాల్సిందే. తర్వాత ప్రతి మనిషి తప్పక మరణించాలి. ఎవరి మరణం ఎప్పుడో తెలియదు. మరణించే ముందే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియాలి. నా మటుకు నా జీవితంలోకి దేవుడు రక్షకుడుగా వచ్చి ఆయన బిడ్డగా నేనున్నప్పుడు నాకు యజమానిగా ఉన్న డబ్బు ఇప్పుడు నా సేవకుడిగా ఉండి నన్ను సంతోషపరుస్తుంది. మనిషి సమస్య డబ్బు లేకపోవటం, ఉద్యోగం లేకపోవటం, అధికారం లేకపోవటం, బలం లేకపోవటం కాదు. ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళ చివరి మాటలు చూస్తే అర్థమవుతుంది. యాపిల్ కంపెనీ అధినేత కానీ, స్టీవ్ జాబ్స్ కానీ, లతా మంగేష్కర్ కానీ, వారి డబ్బు వారిని సంతోషపెట్టలేకపోయింది. వారి అధికారం కానీ, వాళ్ళ బలం కానీ వాళ్ళ ప్రాణాలని కాపాడలేకపోయింది. దేవుడు అందరికీ ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా అన్నాడు దేవుడు. నాకు విశ్రాంతి, నెమ్మది ఇచ్చిన దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని ఈ లోకంలో కేవలం దేవుడు ఇస్తేనే నీ జీవితంలోకి వస్తుంది. చాలామంది జీవితాల్లో ఇవేమీ లేనప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ జీవితంలోకి వచ్చి దేవుడు వాళ్ళతో లేకపోతే నెమ్మది, సంతోషం, సమాధానం ఉండదు, అసంతృప్తే మిగులుతుంది. కాబట్టి దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు మతం మారాలనో ఎవరినో వెంబడించాలని కాదు, ఆ దేవుణ్ణి వెంబడించు. బైబిల్ చదువు, ఆ వాక్యం ఏం చెప్తే అది చెయ్యి. అది చేయలేకపోతున్నావా, దేవుణ్ణి ప్రార్థించు. ప్రభా, నీ వాక్యం ఎలా చెప్తుంది, నేను మనస్ఫూర్తిగా నిన్ను ఫాలో అవ్వాలని ఆశపడుచున్నాను. ఖచ్చితంగా దేవుడు నా మట్టుకు నా జీవితంలో దేవుడు ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా తట్టుకొని నిలబడగలిగే శక్తిని దేవుడు నాకు
ఇస్తాడు. కష్టాలు రావు అని కాదు, కష్టాల్లో ధైర్యాన్ని ఇస్తాడు. మరణ భయం నీకు తొలగిపోద్ది. మరణిస్తే దేవుడితో ఉంటాం, మరణించకపోతే దేవుని సాక్షిగా దేవుడు ఈ లోకంలో ఎలాగైతే జీవించాడో అలాగ జీవించి మనుష్యులను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళావా, దేవుని వైపు ఆకర్షితులయ్యాగా వారుగా మనం మార్చాలి. మా నాన్న కష్టపడుతున్నాడని చెప్పి ఆ కష్టం తొలగించడానికి డబ్బు సంపాదిస్తే సరిపోతుందని అనుకున్న ఈ లోకంలో. కానీ శాశ్వత కాలం ఆ నరకం నుంచి ఈ లోకంలో ఏ మనుష్యుడు తప్పించలేడు. ఒక దేవుణ్ణి నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అధికారాన్ని మన జీవితంలో ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే, మా నాన్న మా కోసం ఈ లోకంలో ఎంతగానో కష్టపడ్డాడు. కానీ ఆయన కోసం కష్టపడిన యేసయ్య మా నాన్న జీవితంలో లేకపోతే ఈ లోకంలో సంతోషంగా ఉండొచ్చు, కానీ తరతరాలు యుగాలు అగ్నిగుండంలో ఆరని అగ్ని పురుగు చావదు. మనిషి చచ్చిపోడు, బాధ తగ్గిపోదు. ఆ అంధకారంలో ఉండటం చాలా కష్టం. లాస్ ఏంజల్స్లో వస్తున్న అగ్ని జ్వాలలు మనకేమి నేర్పిస్తున్నాయి? డబ్బు, బలం, అధికారం కష్టాన్ని తప్పించగలదా? దేవునికి విరోధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించి ఆ జీవిత ఆశయం ఒకటే, నా బంధుమిత్రులు, మా నాన్న, నా పిల్లలు దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరిస్తే చాలు. ఈ లోకంలో డబ్బు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఏమీ లేకపోయినా బ్రతకొచ్చు. కానీ దేవుడు లేని జీవితం, అన్నీ ఉన్నా కానీ బానిస బ్రతికే. పక్కన వాళ్ళని సంతోషపెట్టలేము. ఏమున్నా లేకపోయినా దేవుడు మన జీవితంలో ఉంటే, దేవుని ప్రేమ మన జీవితంలో ఉంటే మనుషుల్ని సంతోషపెట్టగలం, మనుషుల్ని ప్రేమించగలం, దేవుని కొరకు జీవించగలం. కాబట్టి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఆమేన్.